ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభుని యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ అనుదిన అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఈ పరిచర్యకు సహకరిస్తున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అనేకులకు ఇంకనూ షేర్ చేయండి. మీ యొక్క హృదయపూర్వకంగా మీ అభిప్రాయాలు కామెంట్ రూపకంగా రాయండి, లైక్ చేయండి. ఇంకా క్రొత్త వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా మీరు సహాయం చేయండి. ప్రభువు అంచెలంచెలుగా మన ఆధ్యాత్మికమైన జీవితాలని కట్టి ఆయన లేపును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగంలో ఉండే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథంలో 36వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన దీనులకు న్యాయము జరిగించును. న్యాయము అన్యాయము అనేది ఈ భూమిలో సాధారణంగా మనం చూస్తున్నాం. ఈ రెండు పదాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వస్తున్నాయి. అన్యాయము జరిగిన చోట న్యాయం కావాలని ఉవ్వెత్తున ఒక ఉద్యమముగా బయలుదేరేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అన్యాయం జరిగిందని రోడ్డెక్కుతున్నటువంటి జనుల్ని మనం చూస్తున్నాం. రాజ్యాలలో, కుటుంబాలలో అన్యాయాలు ఈ విధంగా ఉన్నప్పుడు న్యాయం కావాలని కోరటం సహజమే. న్యాయం జరగాలని అడగటం గవర్నమెంట్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఇలా జరగటం న్యాయమే. కానీ కొన్ని చోట్ల న్యాయాన్ని డామినేట్ చేసి వాళ్ళు చెప్పిందే వేదము అన్న పరిస్థితులకు తీసుకొస్తుంటారు. వారి మాటల్లోనే న్యాయం ఉంది అన్నట్లుగా అగపరచడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. మన దేశంలోనూ ప్రపంచంలోనూ అనేక చోట్ల మనం చూస్తున్నాం. సింపుల్ ఒక మాటను గమనిస్తే, మా మీద, మా రాయబారాల మీద, మా కార్యాలయం మీద ఇజ్రాయిల్ దాడులు చేశారు, మా వాళ్ళని చంపేశారు అని ఇరాను ఇజ్రాయిల్ మీద బాంబులు వేస్తూ యుద్ధాల వాతావరణం కల్పించుకుంటూ వెళుతుంది. ఒక చోట వారికి ఇజ్రాయిల్కి ఫేవర్గా కొంతమంది, అలాగే ముస్లింలకి ఫేవర్గా మరికొంతమంది, ఇలాగ మాది న్యాయం, మాది వీళ్ళది అన్యాయము అని చెప్పుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే మన దేశంలో కూడా ఈ విషయాలను గమనిస్తున్నాం. అక్కడ ఇక్కడ అన్యాయాల గురించి జరుగుతున్న విషయాలు. కానీ ఇక్కడ మనం గమనిస్తే భూమి మీద జరుగుతున్న ఈ న్యాయాల విషయాల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడట ఆయన దీనులకు న్యాయము జరిగిస్తాడు అని. సో ఎప్పుడైతే మనము దీనులుగా ఉంటామో, దీనులు దరిద్రులు అని రెండు అర్థాలు వచ్చేటట్లుగా తెలుగు ట్రాన్స్లేషన్లో అలాగే మనం చూస్తున్నాం. దీనులనే దరిద్రులను కూడా అని ఒక సందర్భంలో అన్నారు. సో దేవుడు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను చెప్పిన మాట ఏంటంటే, న్యాయము తీర్చే విషయంలో మీరు బీదవాడని పక్షపాతం చూపించవద్దు అన్నాడు. ఉన్నవాడని లేనివాడని, స్త్రీ అని పురుషుడని న్యాయము ఎవరి పక్షాన న్యాయం ఉంటే వారికి న్యాయం తీర్చాలి తప్ప మనం ఒకరి కోసం నువ్వు కొమ్ము కాయకూడదు అని దేవుని యొక్క హెచ్చరిక. మరి ఈ రోజున మన జీవితంలో మనం గమనిస్తున్నాం, అనేకులు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే అన్యాయము తప్పి అన్యాయముగా ప్రవర్తిస్తూ, అన్యాయంగా మాట్లాడుతూ, అన్యాయంగా చేస్తూ వెళ్తుంటారు. ఏమి చేయని ఆ సందర్భాల్లో కూడా అన్యాయంగా నేరాలు మోపేవాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక సహోదరుని యొక్క పరిచర్యకి నేను ఎంతగానో సహకరించాను, నేను ఎంతగానో ప్రయాసపడ్డాను. ఎన్నో విషయాలు నా భార్యను ఒంటరిగా వదిలిపెట్టి ఆ సహోదరుని యొక్క పరిచర్య కొరకు నేను తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ సహోదరుని ద్వారా నేను వినిపించుకున్న మాట ఏంటంటే, ఆయన ద్వారా నా సంఘం చీడిపోతుంది, ఆయన ద్వారా నా సంఘం పాడవుతుంది అన్న మాట విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నా శక్తి వంచన లేకుండా నా ప్రయాసతో నేను వెళ్ళి ప్రయాసపడి ఆ పరిచర్యకి ఎంతో సహకరించాను. ఎంతోగానో నేను ఆ పరిచర్య విషయంలో నా యొక్క సమయాన్ని, నాకున్న ఆర్థిక పరిస్థితుల్ని వెచ్చించుకొని నేను వెళ్ళాను. ఏదో డబ్బు కోసం
రూపాయలు 2,000 3,000 ఇస్తారని దానికోసం నేను పరుగులెత్తలేదు. లేకుంటే నాకు అక్కడేదో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి, అక్కడున్న వాళ్ళందరికీ నేను బాసుని అయిపోతాను, దేవుడిని అయిపోతాను అని నేను అక్కడికి వెళ్ళలేదు. ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని సంఘము. మనము దేవుని యొక్క సహవాసానికి, సంఘానికి ఇతోధికంగా మన వంతు మన సహాయం చేస్తే పరమునున్న దేవుడు మనల్ని గురించి ఆయన లెక్క రాసుకుంటాడు. మనం చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఈ యొక్క ఉద్దేశంతో, ఈ కాన్సెప్ట్తో నేను ఆ పరిచర్యలో అనేక సేవకుల యొక్క సహకారం, వాళ్ళ యొక్క పరిచర్యకు నేను వెళ్ళాను. కానీ కొంతమంది నా విషయమై ఇలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చూస్తున్న దేవుడు ఆయన ఉన్నాడు. నేను ఎవరికి ద్రోహం చేస్తున్నానో, ఎవరికి మేలు చేశానో ఆయన నేను చేసిన దానికి నాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు కదా. నేను మంచి చేస్తే మంచే పొందుకుంటా, నేను కీడు చేస్తే కీడే పొందుకుంటా. నేను ఎవరి సంఘాలని నేను ఒకవేళ నా స్వబుద్ధితో, మానవ బుద్ధితో నేను ఎవరి సంఘాన్ని పౌడు చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనాను దేవుని సంఘమును పౌడు చేసినట్లయితే దేవుడు వాడిని పౌడు చేస్తాడని హెచ్చరించాడు. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఈరోజు నేను దేవుని యొక్క సేవకుడిగా మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తాను. నా వరకు, నాకు తెలిసిన వరకు నేను దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆ మాటలు విన్న తర్వాత కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి నా వల్ల మీకేం కీడైంది అని నేను వాదించలేదు. నా పరిస్థితి నేను దేవునికి అప్పగించుకోలేదు. నువ్వు చూస్తున్నా, నీకు తెలుసు నేనేం ప్రయాసపడ్డానో, మేలుకరమై పరిచర్య చేశానో, లేకుంటే ఆ సంఘానికి కీడు కలిగేటట్లుగా నేను చేశాను. మీకు తెలుసు, మీరు సమస్తమును చూస్తున్నారని చెప్పి నేను దేవునికి చెప్పాను తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అతని ఇట్లా వీళ్ళు ఇట్లా నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నాకు న్యాయం తీర్చండి, నాకు వాద్యం చేయండి, నా పక్షాన నిలబడండి అని నేను ఎవరిని ఆదేపడలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నేను బ్రతిమలాడలేదు. ఎవరికి వెళ్ళి నా యొక్క పరిస్థితి ఇదని నేను చెప్పుకోనలేదు. దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనకు కావలసినటువంటి సహాయము ఆయన చేస్తాడు. అందుకనే ఈ యొక్క లేఖనం ఆ మాట చెప్తుంది, ఆయన దీనులకు న్యాయము జరిగించు. 140వ కీర్తన 12వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తున్నాం. ఆయన దరిద్రులకు న్యాయము జరిగించునని. దరిద్రులు కాదు, దీనులకు న్యాయము జరిగించు. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఒకవేళ నీవు నీ సొత్తు విషయంలో నువ్వేమైనా అన్యాయం పొందుకున్నావేమో, కానీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీకు రావాల్సిన న్యాయాన్ని ఆయన నీకు జరిగిస్తాడు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకుంటే నీ బంధువర్గంలో కావచ్చు, ఎవరైనా నీకు అన్యాయం చేశారని నువ్వు భావిస్తున్నప్పుడు దేవునికి అప్పగించుకో. నీ వాద్యాన్ని, నీ పరిస్థితిని ఆయనకు చెప్పు. అయ్యా నాకు న్యాయం చేయండి అని అడుగు ఆయన్ని. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకు నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తావు? లోకస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎందుకు సహాయం కోరుకుంటావు? అవిచండు పౌలు గారు కొరింథీయులతో అంటాడు, మీలో ఎంతమంది ఉండగా మీరు వెళ్ళి మీకున్న పరిస్థితులు, మీకున్నటువంటి వాద్యాలకి, మీకున్నటువంటి గొడవలకి అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క తీర్పులు కోరుకుంటున్నారే. మీరే లోకానికి తీర్పు తీర్చేవారు. మీకు దేవుడు ఆ స్థాయిని ఇవ్వబోతున్నాడు. మీరు లోకానికి తీర్పు తీర్చేవారై ఉండగా మీరెళ్ళి ఇంకొకరి చేత రక్షణ లేని, మారు మనసు లేని, సున్నతి లేని, ఆ దైవికమైనటువంటి స్వభావం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండు అని వాడిని మీరు ఎందుకు అడగటం? దేవునికి అప్పగించుకొని దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజున దేవుని ద్వారా నీవు న్యాయం పొందాలని ఆశపడుతున్నట్లయితే నీవు కలిగినటువంటి, నువ్వు పొందుకున్న శ్రమలో, నువ్వు పొందుకున్నటువంటి ఆ ఇబ్బందుల్లో, నువ్వు అనుభవించినటువంటి ఆ కష్టాలలో, ఆ అవమానాల మధ్యలో నువ్వు దేవునికి అప్పగించుకో. దేవుడు చూస్తున్న దేవుడు కనుక తప్పకుండా మనకు ఆయన సహాయం చేస్తాడు. తప్పకుండా ఒక రోజున ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఆయన గొప్ప మార్పుని తీసుకొస్తాడు. ప్రభు నీకు ఆ విధంగా తోడై ఉండి నీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రం. ఈ ఉదయకాలమందు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారందుకు స్తోత్రం. మానవులుగా అయ్యా, నీ బిడ్డలుగాను మేము ఈ భూమి మీద జీవించుచున్న ఈ కాలంలో ఎదురవుతున్నటువంటి మాకు పోరాటాల మధ్యలో, నిందల అవమానాల మధ్యలో, అన్యాయాల మధ్యలో అయ్యా లోకస్తుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోక అయ్యా సమస్తమును ఎరిగిన మీకు, సమస్తమును చూస్తున్న మీకు, అయ్యా న్యాయము తీర్చే దేవుడైన మీకు మా పరిస్థితిని మేము మీకు అప్పగించుకున్నప్పుడు నా ప్రభువా, మీరు తప్పకుండా నాయన అయ్యా పరము నుండి మమ్మల్ని చూస్తున్న దేవుడు కనుక న్యాయము చేసే దేవుడివే
న్యాయము తీర్చే దేవుడి నాయన. దావీదు అయ్యా సౌలు విషయంలో దావీదు కూడా అన్నాడు, యెహోవా నీకు నాకు మధ్య న్యాయము తీర్చునుగా కానీ అన్నాడే తప్ప నేను నిన్ను చంపనని కూడా ప్రమాణం చేసాడే తప్ప సౌలు తనను హింసిస్తున్న అయ్యా తను దూరంగా పారిపోయాడే కానీ సౌలుకు వ్యతిరేకంగా నిలబడి సౌలును చంపాలని ఏమాత్రం ఆయన ప్రయత్నం చేయలేదు. ఇంకా మేము కూడా మా జీవితాలలో అయ్యా మమ్మల్ని హింసిస్తున్నప్పుడు మేము దూరంగా పారిపోవడానికి సహాయం చేయండి నా ప్రభు రక్షకుడా. అయ్యా మరి మీ కృప చేత నేను అయ్యా మేము ఎవరు కూడా పగ తీర్చుకోకుండా న్యాయము జరిగించే దేవుడైన మీకు మమ్మల్ని మేము అప్పగించుకొని మీ ద్వారా మా జీవితాలకు న్యాయం కలిగేంత వరకు మీ సన్నిధులు దీనులపై కనిపెట్టుకొని ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందము. ఇక్కడ నాయన ఈ రోజున మీ మాటలు విన్న వారందరినీ పేరు పేరున మీరు దర్శించి దీవించి బలపరచండి. వారి యొక్క జీవితంలో ఏదైనా వారు అన్యాయం పొందుతుంటే వారికి కూడా న్యాయం జరిగించండి. వారి పిల్లల్ని కుటుంబాన్ని మీరు ఆశ్రయించి సంరక్షించండి. యేసు నామమున నా ప్రార్థన చేసి పొందునాము. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి ఆయన ద్వారా న్యాయం పొందడానికి ఇష్టపడిన వారందరికీ సహాయం చేసి బలపరచు నడిపించు. ఆమె హల్లెలూయా. ప్రొఫెట్ అందరికీ వందనాలు. నిత్యముగా దేవుని ద్వారా నీకు న్యాయం రాబోతుంది కనిపెట్టు ప్రార్థన ప్రభు.